మెదక్ జిల్లా మున్సిపల్ అధికారులపై కాంగ్రెస్ నేత కొండన్ సురేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలు పెట్టరేగిపోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవలేదని అన్నారు. కుక్కల దాడిలో అనేక మంది విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితం మెదక్ పట్టణంలో కుక్కల దాడిలో చిన్నారి గాయపడ్డారన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఇక ఈ విషయం బల్దియా అధికారులకు తెలియదని ప్రశ్నించారు. విపరీతంగా ఉన్నది. అదేవిధంగా ఈ వీధి కుక్కల గురించి మున్సిపల్ అధికారులు స్పందించాలి, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ముఖ్యంగా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే, ఈ మెదక్ జిల్లాలో మనం జిల్లా కేంద్రంలో ఒకటి ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. దీనికి గతంలో ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చెప్పింది, కానీ దాన్ని ఇప్పటికి కూడా ఆచరణలో పెట్టలేరు, చేయలేరు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎనిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ వీధి కుక్కల బెడదను తొలగించాలి. ఎందుకంటే మెదక్ పట్టణంలో ఇప్పటికీ ఎంతోమంది చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను ఎంతోమందిని కాటేసినాయి, చాలా ఇబ్బందులు పడుతుర్రు. వాటిని అన్ని తీసుకెళ్ళి అక్కడ సంరక్షించాలని తెలియజేస్తున్నా. ఒకవేళ మీరు ఇది చేత కాకపోతే మీరు అధికారులు మీరు రండి, ముందుకు రండి, మేము కూడా ముందుకు వస్తాం. ప్రజల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర జోల పట్టుకొని డబ్బులు వసూలు చేసి అయినా మనం దీని బెడద నుంచి కాపాడదాం. ఎందుకంటే దీంతో అయినా ఒక బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయాలని అధికారులు తప్పించుకుంటారు. మా చేతుల్లో లేదు, మేము వీటిని ఏం చేయలేము, మేము ఆ కుక్కలను చంపలేము, దాన్ని సంరక్షించలేము అనేది సాకులు చెప్తారు తప్ప ఈ సాకులు కాదు. మెదక్ ప్రజల గురించి మంచిగా ఉండాలనే ఉద్దేశం మీకు ఉంటే మీరు ఖచ్చితంగా రండి. అయితే మీతో చెయ్యరు, లేకుంటే మాతోటి రండి. మేము మొత్తం జోల పట్టుకొని ప్రతి వ్యాపారస్తుని దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు అడుకొచ్చి ఇస్తాము. అప్పుడు మీరు ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి, మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది బాగా ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు, రోజు చూసుకుంటారు, వాళ్ళే అన్ని పెడతారు. లేకపోతే హోటళ్ళ ద్వారా మిగిలినవి తీసుకొచ్చి అక్కడ వేయచ్చు, పెళ్ళిళ్ళల్లో మిగిలినవి తీసుకొని వేయచ్చు. ఇవన్నిటి మనం ఎనిమల్ కేర్ సెంటర్ నడపవచ్చు. కాబట్టి